ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వము అసలు ప్రజల చుట్టూ తిరగడం లేదు, ప్రతిపక్షాల చుట్టూ, ప్రతిపక్షాల నుండి సభ్యుల చుట్టూ, మీడియా చుట్టూ తిరిగి, ఎందుకంటే ప్రజల్ని మర్చిపోయేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరి ప్రయత్నం చేస్తూ ఉంది. వారి పరిపాలన కనబడతా ఉంది. ఆ విధంగా ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకత రావడం, ఎందుకంటే నాకు తెలిసిన కాడికి దేశంలో ఏ రాష్ట్రం కూడా రాకుండొచ్చు. ఇప్పటికే ఒక 4-5 ఇష్యూల మీద, ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మరి ముట్టుకెళ్ళడం జరిగింది. ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం రివర్స్ తప్ప ఈ ప్రభుత్వానికి మరి పాజిటివ్గా మరి ఈ 100 రోజుల పరిపాలన ఏది రాలేదు. నిన్న మనం హైకోర్టు ఇచ్చినటువంటి డిస్కషన్ చూసాం, హైకోర్టులో జరిగినటువంటి మరి డిస్కషన్ చూసాం, మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, అంటే అసలు ఈ ప్రభుత్వానికి నాకు తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసు, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసు అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వము నిజంగా అసలు ప్రజలకు ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం 100 రోజులు చేసిన గొప్పతనం ఏదైనా ఉన్నది అంటే స్కీములు ఇవ్వడం కాదు, స్కీములు కత్తిరి ఇవ్వడం. ఎందుకంటే ఏ విధంగా నేర్చుకున్న ఈ ప్రభుత్వం దగ్గర నేర్చుకోవాలి. అంటే స్కీములు ఇవ్వడం కొత్త ప్రభుత్వంలో ప్రజలందరూ, ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిండు కాబట్టి మన కోరికలని నెరవేరుతాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 60 సంవత్సరాల నుంచి ఎవరూ పరిపాలనించని విధంగా స్కీములు కత్తిరించడంలో మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే మొదలు కావడం అనేది ఈ రాష్ట్రంలో దురదృష్టకరం. రేషన్ కార్డుల గురించి బోకస్ ఉన్నాయంటాడు, రేషన్ కార్డులు కట్టి చేస్తాడు. పెన్షన్లు బోకస్ ఉన్నాయి, పెన్షన్లు కట్టి చేస్తాడు. హౌసింగ్ బోకస్ ఉన్నది, హౌసింగ్ కట్టి చేస్తాడు. ఫీజు రియంబర్స్మెంట్ బోకస్ ఉన్నది, ఫీజు రియంబర్స్ ఇవ్వడు. అంటే ఈ విధంగా చెప్పుకుంటా పోతే అన్ని కట్టియడమే తప్ప ఒక్కటి కూడా ఈ 100 రోజులు మేము ఇస్తామని చెప్పడం జరగలేదు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడతారు, ఎందుకంటే రోజో కొత్త కథ. నిన్న మంత్రులంతా ఎందుకంటే ఈరోజు గొప్ప తయారు చేసినట్టు మేము 4200 కోట్లు ఇవ్వాలని మేము సిద్ధంగానే ముఖ్యమంత్రికి ఇవ్వడం. మీరు ఎవరిని ఫూల్స్ చేస్తారు? నిన్నగాక మొన్న ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టేసాము మేము, ఎందుకంటే 19,000 కోట్లు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా ముందున్నది. మేము ఎందుకంటే మొట్టమొదటినే 19,000 కోట్లు మేము ఎందుకంటే రుణమాఫీని విముక్తి చేస్తున్నామని చెప్పేసి గొప్పగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకున్నారు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి డ్రామా, ఎందుకంటే మేము 4200 కోట్లు మేము బ్యాంకులో కట్టడానికి సిద్ధమైనని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ మీటు. అంటే మీరు ఎన్ని రోజులు ఈ విధంగా ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ పోతారు? మీరు గొప్పగా చెప్పుకున్నటువంటి స్కీమ్ ఏమైనా ఉన్నదంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మీరు 1900 జరిగినటువంటి సర్వే బ్రహ్మాండమైనటువంటి సర్వే, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. నేను సర్వే చేసి ఈ రాష్ట్రంలో లబ్ధిదారులను ఫైనల్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మీకు ఒకటి గుర్తుండి ఉండాలి, ఎందుకంటే ఆ సర్వే ఎందుకంటే పూర్తి కాలేదు. సర్వే ఎందుకంటే పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటలకు సర్వే. ఈయన 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు మాకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వచ్చేసిందని చెప్తాడు. అంటే నీ ఉద్దేశం ఏంది? నువ్వు ఏం కట్టియాలనుకుంటున్నావు? ఈ కారు పార్టీ తీసేసి కత్తెర పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏం కట్టియాలనుకుంటున్నావు నువ్వు ముందే, ఎందుకంటే మెంటల్గా డిసైడ్ అయిపోయినావు. ఎన్ని పెన్షన్లు తీసేయాలా, ఎందుకంటే హౌసింగ్ తీసేయాలా, ఎన్ని మరి రేషన్ కార్డులు తీసేయాలా, ఏ స్కీములు తీసేయాలని చెప్పి నువ్వు ముందే మెంటల్ ప్రిపేర్ అయిపోయి 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టేసి నాకు మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అంటాడు. ఎందుకంటే 8 గంటల వరకు సర్వేనే కంప్లీట్ కాలేదు, అసలు 5 రోజుల దాకా సర్వే రిపోర్ట్ రాలేదు. ఇంతవరకు కూడా ప్రభుత్వం అఫీషియల్గా 19వ తారీఖు అయిపోయి నెల రోజులు అయిపోయింది. నెల రోజులు 30 రోజులు అంటే 33వ రోజు వాళ్ళకి, అంటే 33వ రోజు వరకు కూడా నీ సర్వేలో ఎవరు లబ్ధిదారులు, ఎంతమంది అర్హులు, పెన్షన్కి ఎంతమంది అర్హులు, హౌసింగ్కి ఎంతమంది అర్హులు, ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు, ఎస్సీలు ఎవరు, బీసీలు ఎవరు, ఎస్టీలు ఎవరు, ఒక లెక్క కూడా తేల్చకుండా చెప్పకుండా పరిస్థితి. మరి నువ్వు ఆగమేఘాల మీద, ఎందుకంటే 19వ తారీఖు నాడు ఒక్కనాడే సర్వే పూర్తి కావాలని చెప్పేసి చెప్పుకున్నటువంటి ప్రభుత్వము నీ ప్రభుత్వం. ఇవాళ ఒక్కదాని మీద కూడా ఇంతవరకు 33 రోజులు అయిపోయింది. ఒక్కదాని మీద కూడా సర్వేలో 19వ తారీఖు జరిగిన సర్వేలో ఒక్కటి కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినావు. నిన్న పాస్ట్ ఎందుకంటే హైకోర్టులో జరిగిన డిస్కషన్ చూసినట్లయితే, అంటే నువ్వు ప్రజలని ఏ విధంగా మభ్యపెట్టదలుచుకున్నావో అర్థమవుతుంది ఇక్కడ. అంటే నీకు కావాల్సింది సమస్య పరిష్కారం కాదు, ప్రజలకు మేలు కాదు, ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ని ఏ విధంగా తన దిక్కు దింపుకోవాలి, ప్రజలని ఏ విధంగా గందరగోళం సృష్టించాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు అనేది నిన్న ఎందుకంటే కోర్టులో జరిగినటువంటి డిస్కషన్ గురించి తెలిసింది. 1956 అంటే 1956 నిలబడదని నాకు తెలుసు. ఈయన తిరనోడు కాదు, అమాయకుడు కాదు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, ముఖ్యమంత్రి చేసిండు.
నీకు తెలంగాణ ప్రజల గురించి అన్నీ తెలుసు అంటావు. మరి 1956 ఏ విధంగా నిలబడతాను మరి నీకు తెలుదా? అంటే ప్రజలని అమాయకులను చేసి ఆడుకుందామన్నటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. సరే నువ్వు ఫాస్ట్ ప్రోగ్రాం పెట్టుకుంటావా లేకుంటే కల్వకుంట్ల ప్రోగ్రాం పెట్టుకుంటావా, అది నీ ఇష్టం. అది నీ ప్రభుత్వం, నీ ఇష్టం. పేర్లు ఏం మార్చుకుంటావు మార్చుకో. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం ఏమన్నాము, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పినాం. మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్రమే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద మనకి ఎలాంటి దుష్మన్ లేదని చెప్పినాం. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాము, 1956 గురించి మాట్లాడుతాను. ఇప్పుడు 1956 గురించి నిలబడుతుందా? ఒక నిలబడతా తెలంగాణ ప్రజలు హర్షిస్తారా? 1956 సర్టిఫికేట్ చేసి తెలంగాణ ప్రజలకే సాధ్యం కాని పని. అంటే నువ్వు ప్రజల్లో గందరగోళం సృష్టించేసి ప్రజల్లో లబ్ధి పొందాలంటే ఆలోచన తప్ప నీకు ఈ సమస్యని పరిష్కారం చేయాలనేది లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా ఎందుకంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకునే పరిస్థితి వచ్చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయమైనా ఏ విషయమైనా గందరగోళం ఎందుకంటే తీసుకొచ్చినటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎంతసేపు ఎందుకంటే ఈ పార్టీని కలుపుకుందామా ఆ పార్టీని కలుపుకుందామా, మన పార్టీని లబ్ధి పొందామా, పార్టీని గొప్పగా వేసుకుందాం అన్నట్టు ఆలోచన తప్ప అసలు ప్రజల చుట్టూ తిరగడం లేదు పరిపాలన. కాబట్టి నువ్వేదో 10 మందిని కలుపుకున్నంత మాత్రాన నీ పార్టీ బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే అది పొరపాటు. ఇది మా సూచన అనుకోండి, మా డిమాండ్ అనుకోండి. నువ్వు ప్రజల చుట్టూ తిరిగితే తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తే నీ పార్టీ బాగుపడుతుంది, నీ పరిపాలన బాగుపడుతుంది తప్ప 4 పార్టీల నుండి 10 మందిని కలుపుకుంటే నీ పార్టీ బాగుపడదు. ఇలా అనేక విషయాల మీద ఎందుకంటే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేసేసి సబ్జెక్టు డైవర్ట్ చేసినటువంటి ఆలోచన నీకు. ఎందుకంటే ఎంతసేపు ఎందుకంటే మనకు ఎదురు మాట్లాడిన వాళ్ళని నోరు ముప్పిద్దాం, మనకు ఎదురు మాట్లాడిన వాళ్ళు లేకుండా చేద్దాం అన్నటువంటి ఆలోచన తప్ప మనం ఇది ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది, దానికి ఏ విధంగా సమాధానం చెప్పుకుందాం అన్నట్టు ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. మన ఎరులేసిన కుక్కలు లెక్క ఎందుకంటే ఎగబడి మాట్లాడు తప్ప ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, మీడియా ఏం మాట్లాడుతుంది, మనం ఏమైనా సమాధానం చెప్తామన్నటువంటి ఆలోచన లేనే లేదు. అంటే మనకు ఎదురుగా ఎవరు నిలబడితే వారిని ఎందుకంటే లేపేస్తామన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం మాట్లాడే విధానం కనబడతా ఉంది. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నామో మేము ప్రతిపక్షాలను కలుపుకుంటామని చెప్పేసి, అంటే ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేస్తామన్నటువంటి ఆలోచన. మీడియా మాట్లాడుతున్నామో ఇది ఆంధ్ర మీడియా లేకుంటే ఇంకో మీడియా, మహారాష్ట్ర మీడియా, ఈ మీడియాని తీసేస్తామని చెప్పేసి. అంటే నీకు ఎదురుగా చెప్పిన నిలబడేటువంటి వ్యతిరేకంగా కాదు ఎందుకంటే వాస్తవాలు చెప్పినటువంటి మీడియాని తీసేస్తావు, వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రతిపక్షాలను తీసేస్తావు. ఎంతసేపు ఎందుకంటే నీది నువ్వే చెప్పుకోవడం తప్ప ప్రజల గురించి నీ చర్చ ఏం జరుగుతుంది, ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, మీడియా ఉన్నది, పార్టీకి ఎందుకంటే అధికార పార్టీకి బదిలేందుకు ఉండే మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొంచెం ఎందుకంటే ఎక్కువ చెప్పిండొచ్చు, తక్కువ చెప్పిండొచ్చు. కానీ దాంట్లో ఉన్నటువంటి మంచిని ఎందుకంటే గ్రహించేసి నువ్వు మంచి పరిపాలన అందించేటువంటి ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వానికి నీ పార్టీకి మంచి పేరు వస్తుంది తప్ప నువ్వు ఈ తెలుగుదేశం పార్టీలలో, కాంగ్రెస్ పార్టీలలో, కమ్యూనిస్ట్ పార్టీలలో చేర్చుకుంటే ఎందుకంటే నీకు మంచి పేరు రాదు. ఎంతసేపు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే కలుపుకున్నా, ఈ ఎమ్మెల్యే కలుపుకున్నా, ఈ మీడియాని మూసేయన్నా, టీ న్యూస్ నడిపియన్నా, నమస్తే తెలంగాణ నడిపియన్నా, ఇంతసేపు తప్ప అంటే నీ పేపర్లో ఎందుకంటే న్యూస్ వస్తేనేమో నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. మీ టీఆర్ఎస్ పార్టీలనేమో ఇతరులు ఎందుకంటే దొంగలు అనొచ్చు, దొరలు అనొచ్చు, లేకుంటే ఇలా లఫంగలు అనొచ్చు, లుచ్చలు అనొచ్చు. నీ టీ న్యూస్లో ఎందుకంటే ఇతర పార్టీల గురించి హీనంగా మాట్లాడచ్చు, హీనంగా కామెంటరీ చేయొచ్చు. వేరే టీవీ ఛానల్ వస్తారేమో ఆ టీవీ ఛానల్ ఊపిచ్చేస్తావు. ఇలా నీ టీ న్యూస్లో ఎందుకంటే ఇతర పార్టీల వాళ్ళని నాయకులు ఎంత ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు, మీరు ఎంత ఇన్సల్ట్ చేసి నమస్తే తెలంగాణ న్యూస్ రాస్తూ ఉన్నారు. మరి ఆ న్యూస్ ఎందుకు నువ్వు ఆ న్యూస్ ఛానల్ ఎందుకు మూసేయవు నువ్వు? అంటే నీ ఇష్టమైనట్టు ప్రజలని నీ గుప్పిట్లు తెచ్చేసుకొని కేవలం టీ న్యూస్ చూడాలా, చదివితే నమస్తే తెలంగాణ చదవాలా, చూస్తే టీ న్యూస్ చూడాలా, ఇంటే టీఆర్ఎస్ మాటలు వినాలా. అంటే ఈ 3 తప్ప ఇంకోటి లేవా? ఇంటే టీఆర్ఎస్ మాటలు వినాలా, చూస్తే టీ న్యూస్ చూడాలా, చదివితే నమస్తే తెలంగాణ చదవాలా. అంటే ఈ 3 ముచ్చట్లు తప్ప ఇంకో ముచ్చట్లు లేదన్నట్టుగా. అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్యంలో జరిగినట్టు జరుగుతలేదు, ఒక నియంత్రణ పాలనలో జరిగినట్టు. 40 సంవత్సరాలు పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు దేనికోసం? 400 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన దేనికోసం? ఒక నియంత్రణలు వెళ్ళిపోవాలి, ప్రజాస్వామ్యం రావాలి. నిన్నటిదాకా మనం మాట్లాడడం ఎందుకంటే
మన ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల, మన ప్రాంత వ్యక్తి లేకపోవడం వల్ల మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడినటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళకన్నా 100 రెట్ల కంటే అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్తలేరు. ఎంతసేపు అది కత్తిరిస్తాం ఇది కత్తిరిస్తాం అనడం తప్ప మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం లేదు. కాబట్టి 400 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాన్ని పోరాటం చేసేందుకంటే మనం స్వతంత్రం కావాలని కోరుకున్న తర్వాత మళ్ళీ అయ్యాలి. ఎందుకంటే ఆ పరిపాలన బాగలేదని చెప్పేసి ఒక ప్రజాస్వామ్య పరిపాలన కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ అటువంటి సందర్భంలో ఆలే మంచి ఉండ్రి అనేటువంటి మాట మీరు చెప్తే అంటే అసలు దానికి అర్థం ఏంది అర్థం కాదు పరిస్థితి. అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే దొరలు చేసే పరిపాలన, సామ్రాజ్యవాదులు చేసే పరిపాలన. ఎందుకంటే ఒక పెత్తందారి వ్యవస్థల్లో పరిపాలన కనబడుతుంది తప్ప ప్రజాస్వామ్యంలో సామాన్యుడు చేసినటువంటి పరిపాలన కనబడతలేదు. కాబట్టి ఒక్కసారి ఎందుకంటే ఆ నిలుటద్దంలో నిలబడి ఒక కేసీఆర్ మీ ముఖం మీరు చూసుకుంటే మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో కనీసం మీరైనా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇతరులని తప్పుపట్టే ముందు మనం ఏం చేస్తున్నాము, మన పార్టీ ఏం చేస్తుంది, మన పరిపాలన ఏం చేస్తుంది, మనం ప్రజలకు నిన్నదాకా ఏం చెప్పినాము, మన పరిపాలన ఏ విధంగా సాగుతుందని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తలేరు. ఇలా 4 నెలల రోజులు ఎందుకంటే 120 రోజులు దగ్గరకు వస్తుంది. మనకు బడ్జెట్ లేదు. ఇలా ఎందుకంటే ఈ నెలతో సెప్టెంబర్తో అయిపోతున్నది. కనీసం బడ్జెట్ సమావేశాలు పెట్టేసి మనం ఏ విధంగా పరిపాలన చేసుకుంటూ చెప్పాలనేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది అంటే నువ్వు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నావు అర్థమవుతున్నది ఇక్కడ. కాబట్టి పార్టీలని వ్యక్తులను కొందరు 10 మంది వ్యక్తులను కలుపుకుంటే ప్రజాస్వామ్యంలో నీ పార్టీ బాగుపడుతుంది, ఈ తెలంగాణ బాగుపడుతున్న సంగతి మర్చిపోయి ప్రజల చుట్టూ తిరిగి నేర్చుకోండి. మీరు ప్రజల గురించి ఆలోచన నేర్చుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే గురించి ఆలోచించుకోండి తప్ప ఒక దిక్కు విద్యార్థులని సమస్య, యూనివర్సిటీల ధర్నా చేస్తే కనీసం పోయి మాట్లాడించే దిక్కు దివానం లేదు. ఉద్యోగస్తులేమో పక్క రాష్ట్రంలో ఎందుకంటే 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేసుకున్నారు. మాకు 60 సంవత్సరాలు ఇవ్వంటే పలకరించే నాదులు లేడు. ఒక దిక్కు రైతులు ఎందుకంటే 7 గంటల కరెంట్ ఎందుకంటే ఉండే మరి 8 గంటల కరెంట్ ఇస్తున్నది ప్రభుత్వము. కరెంట్ ఇవ్వమంటే 3 సంవత్సరాల కరెంట్ లేదంటాడు. అంటే 3 సంవత్సరాల కరెంటు లేదు. యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగస్తులకు మరి 58 నుంచి 60 పెంచేది లేదు. రైతులకు కరెంటు లేదు, రుణమాఫీ లేదు. అంటే నువ్వేం చేస్తావు? నీ కుటుంబము, నీవు, మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటే సరిపోతుందా మరిగా? కాబట్టి ఇవన్నీ తప్పులు ఎత్తి చూపేటటువంటి మీడియా ఉండకూడదు, తప్పులు ఎత్తి చూపేటటువంటి ప్రతిపక్షం ఉండకూడదు అనేదే ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కేసీఆర్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో చేస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉంటాయి, మీడియా ఉంటుంది. వాటన్నిటి కూడా సమాధానం చెప్పి నీ పరిపాలన సాగించే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప ఇవన్నిటికీ నేను అతిథిని మరి ఏమీ లేకుండా నా ఇష్టం వచ్చినటువంటి 3 అంశాల మీద వెళ్తా. నేను టీఆర్ఎస్ చెప్పిందే మాట, టీ న్యూస్ చూపించిందే న్యూసు, నమస్తే తెలంగాణ రాసిందే రాత అని చెప్పినటువంటి ప్రయత్నంలో మీరు వెళ్తే ప్రజలు ఇంకా తొందరలోనే మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి ఇప్పటికన్నా గ్రహించమని చెప్పి ఒక సూచనగా కేసీఆర్ తెలియజేస్తా ఉన్నాను. 100 రోజులు ఏం జరగలేదు మీరేం చెప్పడానికి నా నాయకుడే చెప్తున్నాడు. ఇంకా నాది పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. నాది అస్సలు మొదలు కాలేదు.